ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. మీరందరూ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీకే అవసరం ఉన్నా దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని, ప్రార్థనలు ఆలకించే దేవుడని నమ్మి విశ్వాసంతో మీరు ఏకీభవించండి. సమస్తం మనం అడుగున వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడు కాబట్టి మనం నమ్మి ప్రార్థిద్దాం. ప్రార్థనలో మీరంతా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనుదినము అనుక్షణము మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి అయ్యా మమ్మల్ని సంరక్షించి పోషించి అయ్యా తండ్రి ప్రభువా అని మొరపెట్టుకుని ప్రార్థించే భాగ్యాన్ని మాకిచ్చిన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రార్థనలో నైనా ఏకీభవిస్తున్నారో, ఏ అవసరతతో ఉండి ప్రార్థిస్తున్నారో సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. మనుషులైతే పైరూపాన్ని చూస్తారయ్యా, మీరైతే హృదయ అంతరింద్రియాలను చూసే దేవుడు తండ్రి. వారి హృదయాల్లో ప్రభువా ఏ తలంపులు, ఏ ఆలోచనలు, ఏ అవసరత కలిగినైనా తండ్రి ఉన్నారో, ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి అవసరతను నీ కృపా సమృద్ధిలోంచి తీర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించడం ఉండగా ప్రభువా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపండి. నీ పరలోక మర్మాలు నాకు బయలుపరిచి వినడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి నీ ఆత్మ చేత నింపండి ప్రభువా తండ్రి. వినే చెవి, గ్రహించే హృదయము బిడ్డలకు దయచేయండి. విత్తబడినటువంటి వాక్యం నూరెంతలుగా ఫలించినట్లుగా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నైనా ప్రతి ఒక్కరి హృదయాలను శుద్ధి చేసి మంచి నేల వలె ప్రభా తండ్రి నైనా లోతైనటువంటి ప్రభా తండ్రి ప్రభా వేళ్లతో ప్రభా బిడ్డలు ఫలించినట్లు ప్రభా తండ్రి నీ యొక్క ఆత్మశక్తి చేత నన్ను నింపి మీరే నాలో ఉండి మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఈ దిన వాక్యాంశము, దేవుడు మనలను ఎందుకు పిలిచెను? మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా చేసుకుని ఆయనతో పాటు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఉన్నారో మనల్ని కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. ఎలా పరిశుద్ధులమయ్యాం? మనం మన నీతిని బట్టి కాదు, మన మంచిని బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన పాపాల నుండి, శాపాల నుండి విడిపించి ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పి ఉన్నారు. ఆయన మార్గంలోనే ఆయన మనకి పరలోక రాజ్యానికి మార్గముగా ఈ లోకానికి వచ్చారు. మార్గం అనగా ఈ లోకంలో మార్గం కాదు, పరలోక మార్గాన్ని మనకి బయలుపరిచారు. ఆయన ద్వారానే మనకి పరలోక రాజ్య వారసులనుగా చేసుకున్నాడు. ఆయన రక్తం ద్వారా మన పాపాల నుంచి, శాపాల నుంచి విమోచించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడు? మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి, మార్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం ఎలా ఉన్నాం? పాపంతో ఉన్నాం. పాపంలో మనం నశించిపోతుంటే, మనము అంధకారంలో, అపవాది బంధకాల్లో చిక్కుకుని నశించిపోతుంటే తండ్రి అయిన దేవుడు మన మీద కనికరించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి, తన ప్రియ కుమారుడైనటువంటి, ఏకైక కుమారుడైనటువంటి తన కుమారుని మానవ రూపంలో మన కొరకు పంపించి ఆయన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుకాడకుండా తండ్రి మాటకి లోబడి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరి పాపాల నుంచి, శాపాల నుంచి విమోచించి, విడిపించి తన రక్తంలో కడిగి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇది మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎలా పరిశుద్ధులుగా మార్చబడ్డాము అనేది ఇంకా మనం తెలుసుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనల్ని ఎలా పిలిచాడు?
పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. మనము పవిత్రులుగా చేసుకున్నప్పుడు మళ్ళీ మనం అపవిత్రత అనేది, పాపం అనేది మనల్ని అంటకుండా మనము ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం కాబట్టి ఆయన వాక్యానికి లోబడి, ఆయన చిత్తానికి మనం లోబడి మనం జీవించాలి. అందుకని మనల్ని ఎలా చేసుకున్నాడు? పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం మన కొరకు కార్చి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనం పరిశుద్ధులు అయ్యాం. కానీ మన మంచిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు. అయితే కొరింథీ పత్రిక చూద్దాము. 1 కొరింథీ 1:2 చూద్దాం. దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి అందరికీ కూడా శుభం అని చెప్పి వ్రాయిచున్నానని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఎలా అంట? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారైన సంఘము అనగా విశ్వాసులు అంతా కలిస్తే సంఘం అవుతుంది. ఆ సంఘము విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని బిడ్డలుగా ఆయన చేర్చుకున్నాడు. ఆయన్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారే. ఎవరి నందు పరిశుద్ధపరచబడ్డాము? యేసుక్రీస్తు నందు మాత్రమే మనము పరిశుద్ధపరచబడతాం తప్ప మనము ఏ నామమున మనము పరిశుద్ధులుగా తీర్చబడం. కాబట్టి యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు తప్పకుండా పరిశుద్ధులుగా మార్చబడతారు, పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతారని పరిశుద్ధ గ్రంథంలో ఏ యొక్క పత్రికలో చూసినా పరిశుద్ధుల కొరకు రాసినటువంటి పత్రికలన్నీ కూడా పరిశుద్ధులు అనగా విశ్వాసులు, రక్షింపబడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి పౌలు గారు పత్రికలు రాశారు. పేతురు గారు, యాకోబు, యోహాను అనేక మంది దేవుని శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు పత్రికలు రాసినప్పుడు పరిశుద్ధులకు అని రాసి ఉన్నారు. పరిశుద్ధులు అనగా రక్షింపబడిన వారు, నూతన ఆత్మ పొందుకున్నవారు. మనము పాపంలో ఉన్నప్పటికీ మనం పాపంలో నశించిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులమయ్యాం. కానీ మనం గొప్పవారమని కాదు. కాబట్టి మనము ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసంతో జీవించాలి. మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్న యేసునందు మాత్రమే మనము విశ్వాసం ఉంచి జీవించాలి. కానీ కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోయేవారిగా, తప్పిపోయేవారిగా, దేవుణ్ణి ఆయాస పెట్టేవారిగా మనం ఉండకూడదు. తీతు రాసినటువంటి పత్రిక 2:14 చూద్దాం. తీతు పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఏం చేశాడంట? సమస్తమైన దుర్నీతి. మనము ఎక్కడున్నాము? దుర్నీతి, దుష్టిని కబంధహస్తాల్లో ఉన్నాము, పాప బంధకాల్లో ఉన్నాము. అపవాది చిక్కులు పెట్టేటటువంటి ప్రతి చిక్కుల్లో, సమస్యల్లో మనం కూరుకుపోయినప్పుడు దుర్నీతి అనగా దుష్టి నుంచి వచ్చేది దుర్నీతి, దుష్ట తలంపులు, దుర్నీతి నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఎలా విమోచించాడు? తన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. మన పాపాలను కడిగి ఉన్నాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని, ఏంటంటే మంచి క్రియలు, సత్క్రియలు అనగా మంచి క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము, ఎవరి కోసం? తండ్రి అయిన దేవుని కోసం ఆయన ఈ లోకంలో తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటాకు తన్ను తానే, యేసుక్రీస్తు ప్రభువారి కొరకే తండ్రి చెప్పిన మాటకు లోబడి, తండ్రికి ఎప్పుడైతే యేసు ప్రభువారికి తండ్రి అయ్యాడో అలాగే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి మనము సహోదరులమయ్యాము కాబట్టి తండ్రికి మనం కూడా పిల్లలమే. కాబట్టి ఏమంటున్నాడు?
సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము యేసుక్రీస్తు కోసమే రక్షించుకున్నాడు. ఎందుకు? తండ్రికి పిల్లలుగా తనతో పాటు సహోదరులుగా చేసుకొనడానికి తన కోసరము తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు. ఎవరి సొత్తు? యేసుక్రీస్తు ప్రభువారికి సొత్తుగా. తన సొత్తు అంటే తన సొంత సహోదరులుగా, తన సొత్తుగా, తన తండ్రికి పిల్లలుగా, తనకి సహోదరులుగా తన్ను తానే ఏం చేశాడు? మన కొరకు అర్పించుకొనెను. మన కొరకు ఎలా అర్పించుకున్నాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని అంతా మన కొరకు కార్చి తన యొక్క జీవితము మన కొరకు అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని అర్పించాడు. తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. తనని సొత్తుగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా చేసి ఉన్నాడు. పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే పరలోక రాజ్యానికి మార్గము చూపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితేనే మనం పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటాం. కానీ మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మన నీతి ఈ లోకంలో ఎలా ఉన్నదంట? పరలోక రాజ్యంలో దేవునికి మురికి గుడ్డల వలె ఉన్నదంట. మన నీతిని బట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడలేము. మనము నీతి కార్యాలు చేయడం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడలేము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులుగా మార్చబడతామని. అంతేకాని మనముగా ఏ పుణ్యకార్యాల వల్ల కానీ మనము పరిశుద్ధులుగా మార్చబడలేమని ఆయన రక్తాన్ని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి తన పరిశుద్ధ రక్తంలో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. తనకు సొత్తుగా చేసుకున్నాడు. మన పాపాలను విమోచించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నాడు. ఇంకా మనం చూద్దాము. హెబ్రీ 3:1 చూద్దాం. హెబ్రీ 3:1 ఏమనుందంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఏంటంట? పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందుకున్నాం. ఎలా పాలు పొందుకున్నాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసయ్య ఈ లోకానికి మన పాపాలను, శాపాల నుంచి విడిపించడానికి వచ్చాడని నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా మనము పరలోక రాజ్యంలో పాలు పొందుకున్నాము. పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని పౌలు గారు సంబోధిస్తున్నారు. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద ఏంటంట? మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, మనం ఎవరి యందు ఒప్పుకున్నాము? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, ఆయన దేవుని కుమారుడని నమ్మాము. ఆయన అపోస్తలుడుగా సువార్త ప్రకటించడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడని, ప్రధాన యాజకుడైనటువంటి యేసు మీద లక్ష్యం ఉంచాం. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాము? ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనం లక్ష్యం ఉంచాము. కాబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. మోషే ఎలాగైతే ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వారికి నమ్మకముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మోషే ఎలా ఉన్నాడు? మనిషిగా జన్మించి దేవకుమారుడిగా మనమైతే క్రొత్త ఆధ్యాత్మిక జన్మ ద్వారా దేవుని సంతానమయ్యాం. యేసుక్రీస్తుకి మనము సంతానమయ్యాం. అయితే మోషే ఎలా ఉన్నాడు? ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రభు అయితే ఇల్లంతటిపైన అధికారము గల దేవకుమారుడు. మోషే ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటి మీద అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇల్లు అనగా పరలోక రాజ్యానికే ఆయన వారసుడిగా ఉన్నాడు. పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి ప్రవక్తగా మోషే వస్తే, పరలోక రాజ్య పరిపాలన మీదే అధికారిగా
తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నియమించాడు. కాబట్టి మోషే ప్రవక్తగా వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇల్లంతటి మీద మోషే నమ్మకంగా ఉంటే ఇల్లంతటికి అధికారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఆ అధికారము ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఆయనతో పాటు మనము కూడా తండ్రికి మనము పిల్లలమయ్యాం. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా తండ్రికి పిల్లలంగా మనము మార్చబడతాం. కాబట్టి మనము పరలోక రాజ్యానికి వారసులమని పౌలు గారు చెప్తున్నారు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నాడు. పరలోక సంబంధంలో పాలు పొందినటువంటి వారము మనము పరలోకానికి పాలు పొందిన వారము కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరులుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని పిలుచుకున్నాడు. మనం పిలుచుకున్నాడు కాబట్టి మనము రక్షింపబడ్డాము. ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు అంటే ఆయన ఆధీనంలో వాళ్ళు ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తారు? ప్రభువా, మేము నీ యందు విశ్వాసం ఉంచి మేము మారుమనసు పొంది రక్షణ పొందాలని మేము విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు దేవుడని మేము నమ్ముతున్నామని ఎవరైతే విశ్వాసంతో దేవుని యొద్దకు వస్తారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధులుగా తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులు. అంతేకాని రక్షింపబడిన వారు గొప్పవారని కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తునందు మనం ఎప్పుడైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటామో తండ్రికి వారసులనుగా మధ్య వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని చేర్చి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్య వారసులుగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నామా లేదా ఎవరికి వారు గ్రహించుకోవాలి. అయితే హెబ్రీ పత్రిక 2:11 చూద్దాం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే. ఏంటంటే పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. అంటే పరిశుద్ధపరిచేది ఎవరు? యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రికి కుమారుడుగా మార్చబడ్డారో, కుమారుడుగా ఎలా అయితే ఈ లోకానికి వచ్చారో అలాగే మనము కూడా ఏంటంటే పరిశుద్ధపరచబడు వారికిని అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి యేసయ్యకి ఎలాగైతే తండ్రి కుమారుడుగా ఉండడానికి అర్హత పొందుకున్నాడో అలాగే పరిశుద్ధపరచబడిన వారి యేసుక్రీస్తునందు మనము కూడా విశ్వాసం ఉంచితే మనము కూడా యేసుక్రీస్తుతో పాటు తండ్రి కుడిపార్శ్వమందు మనము కూడా ఉంటామని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇంకా 1 పేతురు 1:14-16 చూద్దాం. నేను పరిశుద్ధుడనైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు అవిధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మనల్ని పిలుచుకున్నది ఎవరు? నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పినట్లుగానే మనం ఎలా ఉండాలి? ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా ఈ లోకం అంతా కూడా మనము అపవాది చేతుల్లో ఉందని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వీటన్నిటి నుంచి మనం విడిపింపబడి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచిన ఎలా మనము కూడా పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతామని పరిశుద్ధ గ్రంథం మనకి బయలుపరచబడింది. అయితే ఇంకా మనము హెబ్రీ 3:1-2 చూద్దాం.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసుక్రీస్తు మీద మాత్రమే మన లక్ష్యం ఉండాలి. యేసు కొరకు మనం ఏది చేసినా మనం సంతోషంగా జీవించాలి. కానీ యేసుక్రీస్తుకి విరోధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం జీవించినప్పుడు దేవునికి ఆనందం ఉండదు. దేవుని కొరకు మనం ఏది చేసినా సరే దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి దేవుని కొరకు జీవిద్దాం. దేవుని రూపంలోనికి మనం మార్చబడదాం. కింద వచనాన్ని చూద్దాము. తెస్సలోనిక 1 తెస్సలోనిక 4:5 చూద్దాం. 4:7 చూసాం మనం. పరిశుద్ధపరచుటకే దేవుడు మనల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు. 8వ వచనం. 1 తెస్సలోనిక 4:8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఏంటంట? ఉపేక్షించువాడు అనగా దేవునిని విడిచిపెట్టేవాడు, దేవుణ్ణి తృణీకరించేవారు, దేవునిని నిరాకరించేవాడు. ఎవరినంట? మనుష్యుల్ని కాదు మనం నిరాకరించేది, ఎవరిని? కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మనం ఉపేక్షిస్తే దేవుని మనము విడిచిపెడితే ఎవరిని విడిచిపెట్టినట్టంట? మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే మనం ఉపేక్షిస్తున్నాం. దేవుని విడిచిపెడితే మనము ఈ లోకంలో మనుషులు కాదు, మనుషులు ఇలాగా అలాగా అని మనం సంఘాన్ని విడిచిపెట్టి, లేదా సంఘంలో ఉన్న సభ్యులను విడిచిపెట్టి, మనము మనుష్యులను చూసి, మనుషుల వేషధారను చూసి, మనుషుల తలంపులు చూసి, వీళ్ళని చూసి మనము దేవునికి దూరం కాకూడదు. దూరం అయినప్పుడు ఎవరిని విడిచిపెడుతున్నాం? మనం మనుష్యులను కాదు అక్కడ మనం విడిచిపెట్టేది, దేవుని విడిచిపెడుతున్నాం. ఎవరిని విడిచిపెడుతున్నాం? పరిశుద్ధాత్మనిచ్చినటువంటి దేవుణ్ణి. దేవుడు పరిశుద్ధాత్మను మన అనాథలుగా విడిచిపెట్టకుండా మనకి ఆదరణకర్తనిచ్చి, మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, మనం నిత్యము మనతో ఉండి నడిపించి, మనల్ని భద్రపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మనిచ్చినటువంటి దేవుణ్ణి మనము ఉపేక్షిస్తున్నాం. అందుకని మనం ఉపేక్షించేవాడు మనుషులు కాదు, దేవుణ్ణి మనము విడిచిపెడుతున్నామని విశ్వసించి మనము మనుషుల వేషధారణను, లోకాన్ని చూసి మనము దేవునికి దూరం కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచి ఆయన చిత్తానికి లోబడి మనం జీవించినప్పుడు పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం తప్పిపోకుండా, తొలగిపోకుండా మనము ఎవరిని ఉపేక్షిస్తున్నాం? మనుష్యులనా, దేవుడినా అని మనల్ని మనం గ్రహించుకుని దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనం పరలోక రాజ్య వారసులుగా తండ్రికి కుమారుడుగా ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా దేవుని పిల్లలం అయ్యాం. కాబట్టి ఆయన ఏ సమయంలో వచ్చినప్పటికీ మనం సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యానికి మనల్ని ఉన్న బలంగా మనల్ని మహిమ శరీరాన్ని దాల్చుకుని మనం ఆయన రాజ్యంలో మనం ఉంటామని నమ్మి, మనం పరిశుద్ధులు మనం గ్రహించి, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులం అయ్యామని మనం నమ్మి, ఆయన రక్తంలో కడగబడి మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉన్నామని నమ్మి, మనం ఏం ప్రార్థించినా తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే సమస్తమును మనకి అధికముగా, అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు. కాబట్టి మనం పరిశుద్ధులమని మనం మర్చిపోకుండా మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచి జీవించినప్పుడు నిత్య రాజ్యానికి మనం వారసులంగా తీర్చబడి ఉన్నాము, సిద్ధపడి ఉన్నాము. మనం మెలకువ కలిగి
ఆయన ఎప్పుడొచ్చినా ఎత్తబడే సంఘముగా ఉండాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం. మహాగరుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, మీ రక్తంలో కడగబడి మేము పరిశుద్ధులుగా నీతిమంతులుగా మేము తీర్చబడినందుకు మీకు వందనాలయ్యా. మీరు కార్చిన రక్తాన్ని బట్టి ప్రభా మేము పరిశుద్ధులుగా తీర్చబడ్డామయ్యా. మాలో ఏ మంచి లేదు ప్రభా. తండ్రి నాయనా, మీ ప్రాణాన్ని ప్రభా యేసయ్యా మా కొరకు త్యాగం చేసి మీ రక్తాన్ని కార్చి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసుకోవడమే కాకుండా మమ్మల్ని పరలోక రాజ్య వారసులుగా తండ్రికి నైనా తండ్రి మీరు ఎలాగైతే కుమారుడుగా ఉన్నారో అలాగే మమ్మల్ని కూడా తండ్రి సహోదరులుగా మమ్మల్ని నైనా తండ్రి తండ్రికి కుమారులుగా చేర్చి ఉన్న మా ప్రభువా, మాకు మధ్య వ్యక్తిగా ఉండి ప్రభా మీరు చేసిన అద్భుతాలను మేళను బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. ఈ మండు టెండలో మీరు సిలువలో ప్రభా మా కొరకు కార్చినటువంటి నీ రక్తాన్ని బట్టి మా పాపాలు క్షమింపబడినందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు ఎంతమంది అయితే ప్రభా తండ్రి నాయనా నీ రక్తం ద్వారా మేము పడ్డాము అని తెలుసుకోకుండా ఇంకా లోకంలోని అంధకారంలోని చీకటిలోని అపవాది శక్తులతో బంధింపబడి ప్రభా నీకు దూరమై నశించిపోతున్నటువంటి ప్రభా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అటువంటి వారందరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే వెలిగింపబడునుగాక. అందరూ రక్షింపబడి పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. అయ్యా యేసయ్యా, త్వరలో రానైన మా ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. మీరే సమయంలో వచ్చినప్పటికీ కూడా తండ్రి ఏ ఒక్కరూ విడువబడకుండా అందరూ రక్షింపబడాలని మీరు ఆలస్యం చేస్తున్నారు ప్రభా. మీరిచ్చిన సమయాన్ని ప్రభా వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ మార్చబడినట్లు నీ అగ్ని నీ అభిషేకంతో ప్రభా ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ శక్తితో దర్శించి ఆదరించి భద్రపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసినందుకు నీకు వందనాలు. అలాగే గర్భఫలము లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు నామములో గర్భం తెరవబడినందుకు నీకు వందనాలు. అయ్యా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థత విడుదల యేసుక్రీస్తు నామములో కలిగినందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా, ఏ రోగ బంధకాల్లో అపవాది బంధించి ఉన్నాడో ప్రతి రోగ బంధకాన్ని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ రక్తములో మా పాపాలను విమోచించిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించున్నట్లుగా నీ అభిషేకముతో నింపి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాన్ని విని విశ్వాసంలో మీరు బలపడి ఉన్నారని మనల్ని యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని నమ్మి మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రతీది కూడా మీరు పొందుకుంటారని పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు అడిగి పొందుకోండి. అంతేకాని మన ప్రార్థన దేవుడు వింటాడా అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డామో ఆయన రక్తంలో ఎప్పుడైతే మనల్ని కొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనము దేవుని పిల్లలం. ఆయన పిల్లల్ని ఆయన అలక్ష్యం చేయడు. అలాగే మన పిల్లలు ఏమైనా అడిగితే మనము లేదు అని అనము, ఎలా అయినా కొని ఇవ్వాలని మనము ప్రయాసపడతాం. అలాగే తండ్రి కూడా, తండ్రి పరలోక ఐశ్వర్యంతో ఉన్న దేవుడు, ఆయనకి ఏమైనా అసాధ్యమా? ఆయన సమస్తము మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు కాబట్టి మనము తప్పకుండా మనకి ఏ అవసరత ఉన్నా ప్రార్థించినప్పుడు మనం పొందుకుంటాము. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి. సమస్తము ఇవ్వగల శక్తిమంతుడు పరలోక మహిమ ఐశ్వర్యంతో పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచి స్వస్థతనిచ్చి మనకి ధైర్యపరిచి పరలోక రాజ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మనం పరిశుద్ధులు మీరు గమనించి మీరు నమ్మి అడగండి దేవుణ్ణి. ఇతరుల కొరకు ప్రార్థించండి.
ఈ యొక్క వాక్యం ద్వారా మీరు విని బలపడినట్లయితే ఈ యొక్క వీడియోని మీరు స్నేహితులకి, మీ యొక్క బంధువులకి షేర్ చేసి వాక్యాన్ని వినిపించి మీరు సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకొని బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకునేటటువంటి ధన్యత మీరు కూడా పొందుకుంటారు. కాబట్టి మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును నీతివంతులైనటువంటి బిడ్డలందరికీ, అలాగే మనకు, మన కుటుంబాలకు, ప్రతి సంఘానికి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.